మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు డిండి ఎత్తిపోతల పథకాన్ని ఏదుల నుంచి డిండి లిఫ్ట్ ఏర్పాటు చేయడానికి 1860 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి దేవరకొండ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. దేవరకొండ ప్రాంతానికి కావలసిన మౌలిక సదుపాయాలను మిగతా నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్తానని మనవి చేస్తున్నారని అన్నారు. నిజమైన అర్హులైన అందరికీ రేషన్ కార్డులు కానీ ఇందిరమిండ్లు కానీ వస్తాయని ఎవరు ఆందోళన చెందొద్దని తెలిపారు. 1,50,000 ఎకరాలు, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గానికి 1,75,000 ఎకరాలు అంటే సుమారుగా 3 లక్షలు. అదేవిధంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రి గారికి, ఎంపీ గారికి ప్రత్యేకమైనటువంటి వారి సహకారం అందించేందుకు వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా మీకు ఒకటే చెప్తున్నాను, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యం. ఈ ప్రాంతానికి కావలసినటువంటి మౌలికమైన సదుపాయాలు కానీ, ఈ ప్రాంతానికి అందించినటువంటి సాగునీటి ప్రాజెక్టులు కానీ అన్నిట్లో దేవరకొండని మిగతా నియోజకవర్గాలతో పోటీ పడే విధంగా తీసుకెళ్లేటువంటి బాధ్యత మీ బిడ్డదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు సీనియర్లు అయిన తర్వాత నేనే సీనియర్. ఈ జిల్లాలో సీనియర్ శాసనసభ్యులు అంటే హైదరాబాద్లో ఉన్న